మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ నెల విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా సంవత్సరం మొదలయ్యి అప్పుడే 6 మాసాలు అయిపోయిందా అనే విధంగా ఉంది. శుభకార్యాలు చేసుకోవడానికి ప్రజలందరికీ కూడా కొన్ని మోఢ్యములు, అలానే అధిక జ్యేష్ఠ మాసం రావటం, పోయినటువంటి మాసంలో చూసుకుంటే అధిక జ్యేష్ఠం, అది మనకి జూన్ 17 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. జూన్ 17వ తారీఖు నుంచి నిజ జ్యేష్ఠం అనేది మొదలవుతుంది. కాబట్టి జూన్ 17 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ శుభకార్యాలకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే గ్రహస్థితులు మనం గమనించినట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి మనం గ్రహించుకున్నట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, అలానే ఇక్కడ పక్కన చూసుకుంటే కుజుడు కావచ్చు, ఇక్కడ సుస్థానంలో ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు. 2వ స్థానంలో అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటాడు. ఆ తర్వాత బుధాదిత్య యోగం కొంతమందిలో వస్తుంది, అలానే బుధ చండాల యోగం కొంతమందిలో వస్తుంది. కొంతమందిలో అయితే కనుక బుధునికి సంబంధించినటువంటి దోషాలు, ఏదైతే బుధుని యొక్క దోషం ఉంటుందో అవి కూడా కొంతమందిలోకి ఆరంభమవుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే కనుక బుధుడు 3వ స్థానంలో ఉండడం, ఇక్కడ మనకి మిథున రాశిలో బుధుడు ఉండడం, అలానే కర్కాటక రాశిలోకి గురువుతో పాటు కూడినటువంటి శుక్రుడు, వీరిద్దరు కలయికతో ఉండటం మోఢ్యమి అంటారు అనమాట. బుధ మోఢ్యమి అని కూడా మనకి 14వ తారీఖు నుంచి మనకి ఎప్పటి వరకు జూన్ 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కూడా ఈ బుధ మోఢ్యుడు ఆరంభమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పంట భూములు పండించుకోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా కొంతమేర ఇబ్బంది అయితే కనిపిస్తుంది మేషరాశి వారికి. పెద్ద తగాదాలు, గొడవలు కూడా అవుతాయి. స్థలాల మీద, పొలాల మీద, ఉమ్మడి ఆస్తుల మీద గొడవలు కూడా అవుతాయి. అన్నదమ్ముల మధ్యన ఇంత అన్యోన్యంగా ఉన్నారు అంటే రామచంద్రుల ప్రభువును లక్ష్మణులు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. లేకపోతేను గుండమ్మ కథలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నటువంటి కుటుంబం కానీ ఇలా ముక్కలు అవ్వటం ఏంటి, చిల్లా చెదరైపోవటం ఏంటి అంటే అంత పెద్ద గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు, ఉమ్మడి ఆస్తి గొడవలు, డబ్బు విషయంలో, అప్పులు పాలైన విషయంలో, అప్పులు తీసుకొచ్చి గొడవలు, అలానే భార్యల మధ్యన గొడవలు అవటము, ఇవన్నీ కూడా ఎంత దూరం వెళ్తే కూడా దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ఇందులో మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం నెమ్మదిగా ఉంటే ఎక్కడైతే రావాలో అవి వస్తూ ఉంటాయి. మాసం కాలం మాత్రం ఖచ్చితంగా నెమ్మదిగా అయితే ఉండాలి. ఎందుకంటే బుధమోద్యమి రోజున ఏదైతే 30 రోజులు కొనసాగేటువంటి బుధమోద్యం ఉందో ఆ బుధమోద్యంకి ఇక్కడ కారణాలు ఏంటంటే ముఖ్యంగా 21 రోజు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. 14వ తారీఖు నుంచి నెల చివరాకు వరకు కూడా ఈ బుధమోద్యం ఉంటుంది. మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఏదైతే మోసపోయేది, నష్టపోయేది, అలానే లవ్ మ్యారేజెస్ కూడా మోసపోవడం జరుగుతుంది. అక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మేషరాశి వారే మోసపోవాలి. డబ్బు పెట్టున్నా, పరపతి చూపించుకున్న వారికి ఏదైనా సహాయం చేసినా కూడా నెత్తిన కొట్టేసుకోవటం లాంటిదే కనపడతా ఉంది. ఎండాకాలంలో గొడుగు లేకుండా తిరిగితే ఎట్లయితే ఇది ఉంటుందో అదేవిధంగా మనము ఏమి లేకుండా చిరిగిపోయిన గొడుగు వేసుకుని తిరగాల్సిందే. కాబట్టి ఎవరిని నమ్మినా కూడా మోసపోయేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడిప్పుడే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మోసాలకు వెళ్ళారనుకో ఇంక మళ్ళీ ఏ కాలు కొట్టుకున్నా ఇంకేం లేదు, ఓపికలు అయిపోతాయి, ఇక ఇమ్యూనిటీ ఉండదు. అందుకని మేషరాశి వారు ఖచ్చితంగా జూన్ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థలాల విషయంలో, పొలాల విషయంలో, ఎక్కడైనా పెట్టుబడి పెట్టే దాంట్లో ఏజెంట్ల దగ్గర, బ్రోకర్స్ దగ్గర, కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర విదేశానికి అని చెప్పేసి అంటారు, టాప్గా వచ్చేస్తారు. ఇక నేను విదేశాల్లో షేవింగ్ చేయించుకునే వాళ్ళు లేరని చెప్పి గడ్డం షాప్ పెట్టుకోండి, లేకపోతే మార్బర్ షాప్ పెట్టుకోండి, అక్కడ నైట్లు కుట్టేవాళ్ళు లేరని చెప్పి బుర్కాలు కుట్టించండి అని చెప్పేసి అని మోసం చేస్తారు. అలాంటి వాటికి బలయ్యారంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు జూన్ మాసం మొత్తం కూడా. మరొకటి మాసం కూడా చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఈ యొక్క మాసం కొంచెం చెడునే సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగానే మేషరాశిలోనే ఏంటి ఇన్ని ఉన్నాయా అనుకోవచ్చు, కానీ అట్లనే సూచిస్తుంది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారిన తర్వాత ఖచ్చితంగా మనలో మార్పు అనేది వస్తుంది. మరి దీనికి తగ్గట్టుగా ఇంకా ఏదైనా వీడి మీద ఏడ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్టుంటారంటే ఇంకా బతికే ఉన్నారు వీళ్ళు అసలు ఇంకా ఎందుకున్నారు అని చెప్పేసి అని అమ్మలక్కలు అందరూ కూడేసి రోడ్డు మీద లాగేస్తూ ఉంటారు. చిట్టి పాటలని, ఇంకా ఉంటాయి కదా కిట్టి పార్టీలని, ఇక ఎక్కడికి విదేశాలకని
చెరగొట్టేటువంటి వాళ్ళు అన్నమాట. సుఖంగా ఉండలేక ఓర్చుకోలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, వాళ్ళ సంసారంలో బొగ్గులు పాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి మన ఇంట్లో వస్తువులు కానీ ఎవరైనా దానం ధర్మం అడిగితే ఇవ్వకూడదు. డబ్బులు అడిగితే కూడా మనం మళ్ళీ తిరిగి అడిగేంత డబ్బులు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలకు ఎవరు షేర్ చేయకూడదు. మేషరాశి వారు తస్మ జాగ్రత్తగా అయితే ఉంటారు ఖచ్చితంగా. మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే మన ఇంట్లో బాంబు తయారు చేసిపోతారు. బంధుమిత్రులు వచ్చి తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు. మీకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటే తెలుసా? మన ఇంట్లో తింటూ ఒకప్పుడు మిద్దెలు ఉండేవి, మనకి భవంతులు మిద్దెలు ఉండేవి. దాని కింద చెక్కతో వేసినటువంటి దూలాలు ఉండేవి, దానిపైన స్లాబ్ పోసేవారు. అప్పుడు ఇనుము ఇటుకి వాడేవాళ్ళు కాదు, చెట్టకలతో కట్టేవారు. ఆ ఊసాలు ఉంటాయి, ఊసాలు అంటారు వాటిని. అవన్నీ లెక్కేస్తారు. లెక్కేసిన తర్వాత ఎవరైనా పెద్ద మనిషి అడిగితే వీళ్ళ ఇంటూ ఇన్ని ఊసాలు ఉన్నాయి, ఆ ఓనర్ని చెప్పమని కావాలంటే ఊసాలు లెక్కేసి ఇల్లు నాదని చెప్తారు అనమాట. మన ఇంట్లో తిని మన ఇంట్లో చేయగలిగి 10 మంది దగ్గరికి వెళ్ళేసి ఆ ఊసాలు ఇన్ని లెక్కేశాను, నేను ఓనర్ కాబట్టి లెక్కేశానని చెప్పి మాట్లాడతారు అనమాట. కాబట్టి మన ఇంట్లో ఎవరైనా వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా కూడా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. నువ్వు ఏమి లేకపోయినా సరే నీ దగ్గర ఉంది అని చెప్పేసి నీ మీద దండెత్తుతూ ఉంటారు, కట్టప్ప లాంటివి ఉంటారు అన్నమాట. కానీ మేషరాశి వారు మాత్రం ఇది పరీక్ష కాలం అని చెప్పొచ్చు ఖచ్చితంగా. కానీ జూన్ మాసం ఒక్కటి కొంచెం నెమ్మదిగా ఉండి దేవుని ధ్యానంలో ఉంటూ ఈ యొక్క 21 రోజు కూడా మంచి ధ్యానం, ఏదైనా మంచి గ్రహానికో, వీరికి సానుకూలించే గ్రహం ఏముందంటే బుధుడి గ్రహం, అది నీచంలో ఉంది కాబట్టి బుధ గ్రహానికి వీరు ఎప్పుడు కూడా జపం చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఇది వారికి విదేశానికి కావచ్చు, పంట భూములు పండించడానికి రైతులకు కావచ్చు, వేరే ఇంకేదైనా వనరులు కావాలంటే కూడా వీరికి బుధ భగవాను అశుభ దృష్టి ఉంది కాబట్టి దాన్ని శుభ దృష్టిగా మలుచుకోవాలన్నా మోసపోకుండా ఉండేందుకు కొంచెమైనా ఇబ్బంది ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు, ఇక మూలిగైతే తాడిగా పడ్డట్టుగా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంచెం సూచిస్తున్నాయి. అవి ఏంటంటే కనుక స్టమక్ రిలేటెడ్ సమస్యలు. ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళేసి భోజనం చేయడం లాంటివి చేయకూడదు. ఎవరి ఇళ్లలో కానీ హోటల్స్లో తిన్నా కూడా శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫుడ్ తినేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలానే ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చల్లబడిని అవి తింటే మాత్రం ఖచ్చితంగా స్టమక్ అంతా చెడిపోతుంది. వీళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చినట్టే ఉంటుంది ఇక జీవితంలో. ఇక బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే చూసిస్తున్నాయి. అలానే బ్రెయిన్కి సంబంధించిన ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. ఆ స్ట్రెస్ వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తుంది, ఏం చేయలేరు, బద్ధకం ఏర్పడుతుంది, ఒబిసిటీ లాంటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆరోగ్య సమస్య కూడా. ఇక కొత్తగా ఏదైనా వాహనం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా జూన్ మాసం మొత్తం కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక జూనే కాదండి, నవంబర్ వరకు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది మేషరాశి వారికి. ఎందుకంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఒక పక్కన బాగలేకపోతే వీరి మీద పడి ఏడ్చే కళ్ళు బాగుండవు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు, అంటే ఒక 2-3 సంవత్సరాల 2021 నుంచి లోపు పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నారో వారికి భార్యాభర్తల మధ్యన గొడవ అవటం, విడిపోవటం, చంటి పిల్లలు కూడా చెట్టుకోలు కొట్టుకోలు చేయటం, ఇవన్నీ కూడా ఈ ఒక్క మాసంలోనే కనిపిస్తున్నాయి, ఏది జూన్ మాసంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఒక సలహా ఏంటంటే అన్నీ వదిలేసి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడమా, అన్నీ వదిలేసి ఈ మాసం మొత్తం కూడా ఏదైనా గ్రహానికో, స్వామివారికో, అమ్మవారికో జపం చేసుకుంటూ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ముందు పోయేది ఇది ఉండదు. అప్పుడు ఏదున్నా వచ్చేదైతే లేనప్పుడు నష్టపోవడం కన్నా ఇలాంటి జపాలు చేసుకోవడం మంచిది అవుతుంది. ఇకపోతే ఇంట్లో అశాంతిగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. పిల్లలు ఉన్నారు అంటే పోటీ పరీక్షలకు వెళ్తే అక్కడ వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసినందువలన వారికి ప్రతిఫలం అనేది సరిగా దొరకపోతూ ఉంటుంది. అలానే ఏదైనా వ్యాపారం చేద్దామని హోటల్స్ రంగంలో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ రంగంలో పెట్టుబడి పెడితే అక్కడ వాళ్ళు లేట్ చేయడమా, మోసం చేయడమా, బిల్స్ రాకపోవటమా, ఏదో ఒక రకంగా వీరు ఇబ్బంది పడేది అయితే కనిపిస్తూ ఉందండి. కొంచెం జాగ్రత్త అయితే వహించుకోవాలి. చాలా వరకు అయితే మరి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏళ్ళనాటి శని ఒక కారణం చెప్పుకోవచ్చు ఇదన్నిటికి కూడా. ఏళ్ళనాటి శని కారణం అయితే కనుక ఇటీవల కాలంలో బుధుడు మారుతున్నాడు, శుక్రుడు మారాడు. అలానే జూన్ మాసంలో ఇప్పుడు మనకి జూన్ మాసం వచ్చేటప్పటికే గురువు మారుతున్నాడు. ఈ గురువు మారడంతో జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనకు అనుకోవచ్చు. మరి సెప్టెంబర్ మాసంలో పూర్తిగా మారుతాడు కదండి గురువు, మరి అప్పుడైనా వీళ్ళ పరిస్థితి మారుతుందా అని. అప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ ఒకేలా ఉండవు కదా. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారినప్పుడు వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కొన్ని మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే మాత్రము ఏదైతే 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉన్నారు, ఈ గురువు వలన కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి 2 రకాలుగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ఇంకోటి ఉందండి ఇబ్బంది. దీన్ని తట్టుకుంటే చాలు, ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు. అదేంటంటే మన మంచితనము,
మన యొక్క చాకచక్యము, మనం ఆకట్టుకునేటువంటి గుణము, లక్షణము, ఎలా అయినా సరే బ్రతుకుతాము అనేటువంటిది ఆ యొక్క నియమము, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు గ్రహించి మనకి భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, జీవితం ఉన్నా, బాధ్యత ఉన్నా, బంధం ఉన్నా, ఇవన్నీ కూడా బూడిదల కోసం పన్నీర్లా చేసి ఎవరో కన్ను కొట్టేసి లాగేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇది కూడా ఈ జూన్ మాసంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే గురువుతో వచ్చి శుక్రుడు ఉన్నాడు, అది కూడా కర్కాటక రాశి. మొండిగా, మూర్ఖంగా నువ్వు గనక నా దగ్గరికి రాకపోతే నిన్ను బెదిరించి చంపేస్తారనమాట. ఆ రకంగా బెదిరించి మరీ దగ్గరికి లాక్కునేటువంటి దరిద్రం కూడా ఈ యొక్క జూన్ మాసంలో కనిపిస్తోంది మేషరాశి వారికి. తస్మా ఏ రూట్లో వెళ్ళినా కూడా అష్టదిగ్బంధన అంటారు. అష్టదిగ్బంధన అంటే ఇదే, ఏ రూట్కి వెళ్ళినా కూడా ఆ రూట్లో ముళ్ళు ఉంటాయి, లేదా కాలం ఉంటుంది, లేదా అగ్ని ఉంటుంది, లేదా వెళ్ళేటువంటి రూట్ ఉండదు. కాబట్టి ముళ్ళదారంటే ఇదే. కానీ ఈ జూన్ మాసం దాటిందంటే మాత్రం పట్టిందల్లా బంగారమేనండి. జూన్ మాసం ఒక్కటి కనుక వీరు జాగ్రత్తగా ఉండగలిగితే, నోరు అదుపులో పెట్టుకోగలిగితే, మన బాడీ మన ఆధీనంలో ఉండగలిగితే, ఎవరిని నమ్మకుండా మన పని మనం చేసుకున్నట్టగలిగితే, దేవుని ఆధీనంలో జ్ఞానంలో ఉండగలిగితే, ఖచ్చితంగా జూలై మాసం మొత్తం వీరిదేం చెప్పొచ్చు. జూలై మాసంలో మాసం కూడా వీరికి కలిసి వస్తుంది. మేషరాశి వారికి గ్రహాలు కూడా స్థితిగతులు మారుతున్నాయి. వీరికి మంచి గ్రహాలుగా సానుకూలంగా ఉన్నాయి. పంట భూములు పండించుకునేందుకు మనకి పౌర్ణమి తర్వాత, అంటే జూలై మాసం వచ్చే 3వ తారీఖు పౌర్ణమి తర్వాత వీరు ఏ పంట పండించుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ఒక్క మాసం జూన్ మాసం మొత్తం కొంచెం మెలకుగా ఉండాలి. జీవితంలో ఇది ఒక పరీక్ష కాలం అని అనుకోవాలి. ఈ 21 రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూలపడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటి వారి దృష్టికి వెళ్ళినప్పుడు, మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవరితో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి, నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే ప్రస్తుతానికి మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారాలు వీళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమే పరిహారాలు. కానీ లక్షల రూపాయలు, వేల రూపాయలు దిగొచ్చి అసలుకే అల్లాడుతూ ఉంటే మళ్ళీ ఒక అగ్నిలో ఆజ్ఞని పోసినట్టుగా వీరికి మళ్ళీ అప్పులు తీసుకొచ్చుకొని యజ్ఞ యాగ హోమ జపాలు అవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి పరిహారాలు అవసరం లేదు.
అవన్నీ కూడా బాగున్నప్పుడు పనికి వస్తాయి, బాగాలేనప్పుడు ఇంకేం పనికి వస్తాయి, అంతకన్నా ఇంక పోయేది ఏముంది. కాబట్టి దేవుని ధ్యానంలో ఉండడం, ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవడం, ఇష్టదైవానికి కొలుసుకోవడం లాంటివి ఫలానా దేవుడు ఫలానా అమ్మవారు అనే అవసరం లేదు. వారి ఇష్టదైవానికి జపం చేసుకుంటే చాలా మంచిది. అలానే మేషరాశి వారికి అయితే కనుక మన దగ్గర ఇది హగ్గిక్. ఈ హగ్గికు గురువుకి, శుక్రుడికి, అలానే బుధుడికి, రవికి, ఈ 4 గ్రహాలు ఏవైతే సూచిస్తున్నాయో ఆ 4 గ్రహాలకు కూడా సానుకూలపరిచేందుకు మనము ఈ యొక్క ఏదైతే ఈ మూల పూసలు ఉన్నాయో ఇవి హగ్గిక్ అంటారు. ఇవి అన్ని రకాల గ్రహాలు కూడా శాంతింపు చేస్తాయి. ఈ యొక్క మాల తీసుకొని ఈ మాలను పెట్టుకొని జపం చేసుకోవాలి. దీంట్లో రవి కూడా ఉంటాడు, రాగి ఉంది, గురువు ఉంటాడు. దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాల తీసుకొని జపం చేసుకుంటే చాలు. ఈ మాల జపం చేసుకున్న తర్వాత ధరించుకోవచ్చు, మన కంఠానికి ఈ మాల ధరించుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఇలాంటి మాలలతో జపం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఈ ఒకవేళ గురువు గారు మరి ఈ జూన్ మాసం వరకే జపం చేసుకుంటే సరిపోతుందా, ఈ మాలతో ప్రతిసారి జపం చేసుకోవచ్చా అంటే జపం చేయకపోయినా మాల ధరించుకోవచ్చు. ఇది హగ్గిక్ మాల అంటారు. ఈ మాల మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతూ ఉంది. జూన్ మాసంలో తీసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే జూలైలోనే తీసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా లభ్యపడేటువంటి మాల ఉందంటే స్ఫటిక కానీ పగడాలు కానీ ఉంటే కనుక దాంతో జపం చేసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని అయితే లేదు. ఒకవేళ ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది సరసమైన ధరల్లోనే మంత్రోచ్చారణ చేసి దీనిలో పాజిటివిటీని నింపి ఇప్పటివరకు మనం చెప్పేటువంటి మేషరాశి మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో కొంతమేర ఉపశమనం దొరికేలాగైతే లభ్యపడుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మాల అయితే కనుక వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మరి తీసుకోలేకపోయామే అని బాధపడే అవసరం అయితే లేదు. తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఇది బాగా అవసరమైందండి. జూన్ మాసం మొత్తం కూడా ఇలాంటిది వారికి బాగా అవసరమైంది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా వారి మీద చేయించేటువంటి చెడు క్రియలు కావచ్చు, భార్యాభర్తలు విడిపోవడానికి కావచ్చు, ఆరోగ్య స్థితిగతులు కావచ్చు, మనం అనుకున్న పనులు ముందుకెళ్ళకుండా అష్టదిబ్బందులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా జాతక ప్రకారంగా కాకుండా తప్పులుగా ఉంటే కనుక వారందరికీ కూడా ఈ యొక్క ఏదైతే దీంట్లో ఒత్తులు ఉంటాయి వారి యొక్క సమస్యకు తగ్గట్టుగా లోపల యంత్రం ఉంటుంది. అది ప్రతినిత్యం కూడా కాల్చుకోవాలి. ఇది కోర్సు ఉంటుంది 40 days. ఇలానే మనకి ఒక దాంట్లో 11 ఉంటాయి. ఇలాగ వాళ్ళకి సమస్యను బట్టి మనం ఇచ్చేదానికి ఉంటుంది. ఇది కూడా సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతగా ఇచ్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఇక ఇలాంటి ప్రజలందరికీ తెలుసు, మేషరాశి వారికే కాదు ద్వాదశ రాశి వారందరికీ కూడా తెలుసు. మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చి ఎంతో మంది సౌలభ్యం పొందినటువంటి విశేషత ఉంది. కాబట్టి వారందరూ కూడా బాగుండాలి, అందులో వారే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క జ్ఞానం కూడా ఖచ్చితంగా వీరికి అవసరం. మేషరాశి వారికి అయితే కనుక వారికి చేయూతనిచ్చేటువంటి చేయి కన్నా కూడా చేయూతనివ్వకపోయినా రోడ్డు మీద లాక్కుండేటువంటి చేయి కావాలి. ఇప్పుడు ఒక ఊపిలో ఉంటే ఎవరైనా నేను పట్టుకుంటాను రా బాబు పైకి రా అని చెప్పేసి అని పట్టుకున్నంతసేపు పట్టుకుని వదిలేస్తారు. వాడు పాకుతూ పైకి వచ్చేవాడు వదిలేయడం ద్వారా ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. జనాలు అలా ఉన్నారు. కానీ మేషరాశి వారు వారికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి కనుక దయచేసి ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడవద్దు. అలానే దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి పూర్తిగా నాశనం కావేటువంటి పరిస్థితి లేవు. స్వాముల్ని గురువులను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యన చాలా మంది పబ్లిసిటీ కోసం చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉందో, ఎక్కడైతే పనులు అవుతున్నాయో, ఏదైతే 11-20 ఉంగరాలు పెట్టేసి కిరీటం పెట్టుకొని వజ్ర వైడూర్యాలు పొగదిగినటువంటి వడ్డానం పెట్టుకుంటేనే గురువు కాదు. సాదాసీదాగా ఉండేటువంటి గురువులు ఉన్నారు. వారిని ఆచరించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యకైతే పరిష్కారం దొరుకుతుంది. అలానే దేవుని ధ్యానం మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా వారి యొక్క కులదైవానికి, ఇష్టదైవానికి కొలుసుకోవచ్చు, మొక్కుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అదే కాకుండా కనుక ఎక్కడైనా విష్ణుమూర్తి ఆలయం ఉంటే కనుక బ్రౌన్ శనగలు కానీ అలానే బఠానీలు కానీ ఉంటాయి. ఈ యొక్క బఠానీలు కానీ శనగలు కానీ వండి, అలానే గుగ్గిళ్ళు అంటారు వాటిని, గుడాలు, అవి వండి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఏదైనా విష్ణు ఆలయంలో కానీ నైవేద్యం పెట్టినట్టయితే వారికి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కొంతమేర అయితే తొలగుతాయి. అలానే వినాయక స్వామి వారికి ఖచ్చితంగా గరిక బెల్లం పెట్టాలి. లేదా బుధవారం రోజున అభిషేకం చేయించుకోవాలి, పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి, 119 గుంజులు తీయాలి. ఆరోగ్యం సహకరిస్తాయి. లేదా 21 గుంజులైనా తీయండి, 11 తీయొచ్చు. ఇలా తీసినట్టయితే కనుక అన్ని రకాల సానుకూల పడే వాతావరణం లభ్యపడుతుంది. అలానే మేషరాశి వారికి జూన్ మాసంలో అయితే కనుక ఖచ్చితంగా కలర్స్
వీరికి కలిసి వచ్చిన కలర్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ కూడా చూసినట్టయితే కనుక 5 and 6 నెంబర్స్, 5 and 6 9, ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి వారం కూడా మనం చూసుకున్నట్టయితే కనుక బుధవారం, ఆదివారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికైతే ప్రయత్నం చేయొచ్చు. సో జూన్ నెలకు వచ్చేసాం గురుగారు. మరి ఈ జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారాలు ఓవరాల్గా మరి హైలైట్స్ ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? వృషభ రాశి ద్వాదశ రాశిలో ఒకటి వృషభ రాశి. చూస్తున్నా కానీ 2026 సంవత్సరం కూడా అయిపోయింది, ఇంకా వారు పోలేదు, ఎవడు పోలేదు. అంతే కదండి, వారు పోలేదు, ఎవడు పోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కష్టాలు అయితే మాత్రము ఎక్కడ వారు జరుగుతున్నా కూడా మన భారతదేశానికి వచ్చినటువంటి తిప్పలైతే తప్పలేదు అన్నట్టు ఉంది. అదేంటి ద్వాదశ రాశులు చెప్పమంటే వారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మనం మాట్లాడేది వృషభ రాశి. వృషభ రాశి అంటేనే లోక కళ్యాణార్థం కోసం ప్రపంచానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఎప్పుడోదప్పుడు. వారి ఇంట్లో చేసినట్టుగానే ప్రపంచం కూడా మన అందరిది కదా, ప్రపంచానికి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అన్నట్టు తెలిసి తెలియకుండా అయినా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అన్నమాట లోక కళ్యాణార్థం కోసం. అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు చూపించాలి, ఎంతో మందికి ఆదరణ చేయాలి, చేర్చుకోవాలి, చెంత చేర్చుకోవాలి, వారందరికీ కూడా మంచి సానుకూలపడి వాతావరణం లభ్యపడాలి అని చెప్పేసి అని ఎప్పుడు నిరంతరం కూడా శ్రమించేటువంటి వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉంటారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు అనుకోండి, పని ఏమైనా చేసినట్టు మీరు చూసారా? పథకాలని చెప్తారు కానీ వాళ్ళు బతుకుతూ ఉంటారు, పథకాల మీద వాళ్ళు బతుకుతుంటారు కానీ ప్రజలకు చేసినట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు ఇంత వచ్చింది, ఇన్నిసార్లు ఓట్లు వేసినాము, ఓట్లు వేసినందుకు డబ్బులు లేదు, ఓట్లు వేయకపోయినందుకు డబ్బులు లేదు, తర్వాత వచ్చినటువంటికి నాకేం కనిపించలేదు ఎక్కడను. కాబట్టి చెప్తున్నాను, నేను జీవోల మీద బతికేది జనాలు ఏమో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి వనరుల మీద బతుకుతున్నాను అని చెప్పేటువంటి ఆ పాలకులు అయితే ఎవరు నాకు కనిపించలేదు. కాబట్టే నాయకులు చెప్పేటువంటి మాటల కన్నా కూడా పని చేసేటువంటి వారు ఉంటారు చూసారా, వాళ్ళలో ఉంటారు వృషభ రాశి వారు. ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించారు, ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటారు, ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, కొత్తగా ఉంటుంది, ఎవరికి తెలియదు అసలు ఇలాంటి ఇండస్ట్రీ ఉంటా, అసలు మన చుట్టూ ఉన్న వనరులతోనే వాడు డబ్బు సంపాదించేస్తారు. లేదు మీరు ఏమైనా సహాయం కోసం వెళ్ళారనుకోండి వృషభ రాశి వాళ్ళ దగ్గరికి, వారు ఎలా ఉంటారంటే మీరు ఏం చేయగలుగుతారో వాళ్ళు గ్రహించి మీ చేత చేపించేస్తారు. అంటే మళ్ళీ ఇంకొకరిని డబ్బులు అడగకుండా చేస్తారు మిమ్మల్ని. అంత స్థాయి, అంత గొప్ప విశేషణ ఉన్నటువంటి వారిలో ఒకరు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు వృషభ రాశి వారు. కొద్ది గొప్పగా అటు ఇటుగా బుద్ధుడు ఉంటారు, బుద్ధ భగవానుడు, అలాంటి వ్యక్తిత్వం కలవారు అనమాట. మరి అలాంటి వారికి గ్రహరీత్యా కూడా కొంచెం చూసుకోవాలి. అందులోనూ జూన్ మాసం, ఈ జూన్ మాసంలో ఇందులో ఎట్లా ఉండిద్ది అంటే ఎడాపెడా ఉండేటువంటి మాసం అనమాట. అంటే ఒకప్పుడు ఒకలా ఉంటుంది, ఒకప్పుడు ఒకలా ఉంటుంది. జూన్ మాసం మీరు గ్రహించండి, చలి ఈక్వల్గా ఉంటుంది, వర్షం ఈక్వల్గా ఉంటుంది, ఎండ ఈక్వల్గా ఉంటుంది. 3 కలగలిపినటువంటి రాసే ఈ జూన్ మాసం. కాబట్టి ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి ఒక రకం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ప్రేమానురాగాలు, భార్య భర్తల మధ్య సంబంధం కావచ్చు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఒకటి ఏదైనా చేయూతనివ్వాలి, ప్రపంచానికి ఏదో మనంతూ గుర్తింపు పొందేందుకు ఏదో చేయాలని చెప్పేసి వీరి చుట్టూ ఉన్న వాళ్ళని ప్రోత్సహించి మరీ దానిలో నొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటిది ఇక టైం అనేది ఎక్కడ ఇస్తారు? ఇంట్లో వీళ్ళు ఇస్తారు ఇవ్వడానికి, కాకపోతే దీంట్లోనే బిజీ మనిషి కనిపిస్తూ ఉంటారు, అంత బిజీ అయిపోతారు. ఇక పక్కన వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పితే వీళ్ళే టైం ఇచ్చేటువంటి అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక గ్రహస్థితి కూడా ఈ మాసంలో అంటే మే చివరాఖరిలో మారినటువంటి గురువు కావచ్చు, శుక్రుడు మారుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యన శుక్రుడు కొంచెం ఫాస్ట్ ఎక్కువైపోయేసి 14-15 రోజులకే మారుతూ ఉన్నాడు. కాబట్టి శుక్రుడికి పాజిటివ్ ఎక్కువైంది, ఇంకొక మాసం వరకు కూడా పాజిటివ్గా మారుతుంటాడు శుక్రుడు. కాబట్టి ఈ జూన్ మాసం అయితే కొంచెం స్థిరంగా ఉంటాడు. అలానే రవి భగవాన్ మారుతున్నాడు. వీరందరికీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. 2వ స్థానంలో రవి వస్తాడు. అలాగా మిథున రాశిలోకి వచ్చేస్తాడు రవి. ఈ మిథున రాశి, కర్కాటక రాశులకు రవి రావటం, ఈ 2 రాశులు రావడంతో అన్నదమ్ముల మధ్యన విభేదాలు కావచ్చు, భార్యాభర్తలు అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, విభేదాలు, వీరికి టైం ఇవ్వట్లేదని కొంచెం కోపం, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా కొంచెం చెంత చేరేసి మాట్లాడుతూ ఉంటే చాలా చేర్చేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అలానే పిల్లలకి టైం ఇవ్వటం కానీ, స్కూల్కి టైం ఇవ్వటం కానీ, ఏదైనా గేమ్స్లో వాటికి కానీ, ఇవన్నీ కూడా కొంతమేర సానుకూలంగా ఉండేది. కాకపోతే ఒకటండి, వెతికేది ఖాళీ దొరికినట్టుగా కొన్ని వనరులు ఉంటాయి. అలాంటి వనరులు ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే లభ్యపడుతున్నాయి. ఈ జూన్ మాసంలో 5వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఎక్కడైనా డబ్బు రావాల్సింది ఇక్కడ రావటం, ఎక్కడైనా లోన్స్కి పెట్టి ఉంటే కనుక వాటి మీద కూడా లోన్స్ రావడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే అద్భుతమైనటువంటి
వనరులు వీరికి ఉంటాయని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ రంగం, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాలు, కాంట్రాక్ట్స్ రంగాలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగం అయితే కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా హార్డ్వేర్ రంగంలో వీరికి టెక్నికల్ సైడ్ ఇవన్నీ కూడా బాగుంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి మ్యూచువల్స్ కానీ అలానే షేర్స్లో కానీ ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. మనం ఏం చేస్తున్నామో ఎదుటి వారికి తెలియనీయకూడదు. ఎందుకంటే మన చుట్టూతూనే ఉండి మనకి గొయ్యి తీస్తూ ఉంటారు. మనకి వచ్చేటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇకపోతే ఒకటి బ్యాడ్ లవ్ అనేది మాసలు అయితే వీరికి సస్యమేర సక్సెస్ అవ్వదు. అసలు దాని జోరు వెళ్ళటమే వేస్ట్. ఇంతకుముందు పాత లవ్ ఉంది, పెళ్లి చేసుకున్నా కూడా తుమ్మితేవుడు ముక్కులా ఉంటుంది. అయ్యో పలకరిస్తే వెళ్ళిపోతాడేమో అనే భయంతో బ్రతికేటువంటి లవ్ తప్పితే బాధ్యత కూడినటువంటి లవ్ అయితే లేదు. స్వచ్ఛమైన లవ్ అయితే వీరు చూడలేరు ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర. అలానే తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, తాతయ్య ప్రేమ కావచ్చు, మానవుల ప్రేమ కావచ్చు, ఇవంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో ఎన్నో రకాలైనటువంటి ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు అన్నీ కూడా చవి చూస్తుంటారు వీరు. అలానే విదేశీయానం, ఇది ముఖ్యమైనటువంటిది. గురువు మారాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి విదేశీయానం శుక్రుడితో కూడినటువంటి గురువు ఉన్నాడు కర్కాటక రాశిలో. కానీ వీరికి కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. సోదరీమణుల సహాయ సత్కారంతో వీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి తొలి అడుగైతే వేయొచ్చు అని చెప్పొచ్చు. పాత బంగారం కానీ పాత ఆస్తులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 20వ తారీఖు లోపు, జూన్ 20వ తారీఖు లోపు వీరికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అలానే ఏదైనా ఉన్న దగ్గరే వ్యాపారం చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ రంగం వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి ఆరోగ్య సమస్య వీరికి చూసినట్టయితే కనుక వన్ సైడ్ హెడేక్, సైనస్, గందులు సంబంధించిన థైరాయిడ్ లాంటివి వీటికైతే బాగా కనిపిస్తూ ఉన్నాయి. శని భగవాన్ కొంచెం అశుభ దృష్టి అయితే కనబడుతూ ఉంది. 11వ స్థానం ఉన్నాడు కాబట్టి 11వ స్థానం ఉన్నటువంటి శని భగవాన్ ఉన్నాడు కాబట్టి కొంచెం మోకాలు నొప్పులు, మోచేతుల నొప్పులు, నరదిష్టి ప్రభావం ఎక్కువ కనిపించడం లాంటివి కూడా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వహించుకోవాలి. వృత్తి వ్యాపారాల పరిస్థితి గురుగారు. ఇక వృత్తిలో చూసినట్టయితే కనుక పాతగా ఉన్నటువంటి ఏదైనా వ్యాపారాలు, సూపర్ మార్కెట్లు కానీ, మర్చెంట్ షాప్స్ కానీ, బియ్యం షాపులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంతమేర కొనసాగుతూ ఉంటాయి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం ఒకటి బాగుంది. రైతులుగా అయితే మాత్రం కొంచెం అద్భుతంగానే ఉంది అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇనుము, ఇటుక, ఇసుక అలాంటి ఫ్యాక్టరీలు కానీ ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వాటిలో కానీ ఎవరితోనా పెట్టి చేయించుకునే దాంట్లో కానీ వీరు నైపుణ్యం పొందుతారు. జాబులు అయితే హెచ్ఆర్ లాంటి జాబులు కూడా వీరికి బాగానే ఉంది. జాబులు వెసులుబాటు కూడా వీరికి కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా చెప్పుడు మాటలు కానీ, చెడు మాటలు కానీ, ఎవరి మీద దూషించినట్టు కానీ వీరి దగ్గర మాట్లాడితే కనుక నవ్వుతూ పక్కకి వెళ్ళాలి. వీరు కనుక మళ్ళీ రిటర్న్ మాట్లాడిన మాత్రం ఖచ్చితంగా మన పెద్ద బండ తీసుకుని మన నెత్తలు మనమే కొట్టుకున్నట్టు లెక్క. కాబట్టి వీరు అరుంధతిలో కొబ్బరికాయలు కొట్టుకోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎవరితో ఎలాంటి కాంట్రవర్సీ అయ్యేటువంటి మాటలు వీరు మాట్లాడకూడదు. కోపం తెచ్చేటువంటి మాటలు మాట్లాడినా కూడా వీరు ఆ జోలు వెళ్లకుండా ఉండాలి. ఈ నెల ఇక చివరగా వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఉందా? అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆ పరిస్థితులు ఈ మాసం కల్పిస్తే అంటే ఏం చెప్తారు? ఏమైనా టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. విదేశీయానం వీరికి ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి వారు సోదరిమణులు అనుకోరు. వీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సరే మేము ఉన్నాంలే అని తోడుగా చేయూతనిచ్చేసి ఈ భుజం మీద చేసి వెనక్కి గట్టిగా నెట్టేస్తారు. పోతే ఫ్లైట్ ఎక్కుతాడు, లేకపోతే ఫ్లైట్ కింద. ఇక ఆ టైప్లో వీళ్ళని నెట్టేసేలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఏది మాట ఇవ్వకుండా విదేశాలకు వెళ్ళి ఎంతైతే సహాయం చేస్తారో అంత పంపించాలి. లేకపోతే వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది. వీళ్ళతో వ్యాపారం చేస్తారు వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఉమ్మడి ఆస్తులు వీళ్ళు కలిసి వచ్చి కాబట్టి ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. లవ్ ఒకటైతే సక్సెస్ అవ్వదు. వీళ్ళకి ఏదైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే కనుక మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు. వీరు డబ్బు కోసం పాగులాడుతున్న వారైతే కనుక, డబ్బు కోసం ఎదురు చూసే వారైతే కనుక దక్షిణామూర్తికి వీరు ఏదైనా అభిషేకం చేసుకోవడమా, అర్చన చేసుకోవడమా, లేకపోతే కనుక అక్కడ పూజించుకోవడమా, హోమం చేసుకోవడమా చేస్తే కనుక అద్భుతం కలిసి వస్తుంది. అలానే కనుక వీరికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు దీపం పెట్టినట్టయితే వీరికి ఆర్థిక స్థితిగతి కూడా మెరుగవుతాయి. ఇది ఆర్థికంగా బాగాలేటువంటి వృషభ రాశి వారికి మాత్రమే ఈ యొక్క పరిహారం. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొడుకులు ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని మన సభ్యుల్ని ప్రేమగా అభిమానంతో బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదగకూడదని
వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటి వారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవతో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు. వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే ఇక విశేషంగా ఈ నెలంతా కూడా వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇక ముఖ్యంగా వీరికి చూసినట్టయితే కనుక పరిహారాల కన్నా కూడా ముందు ఒక చిన్న విశేషం ఏంటంటే కనుక మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి చాలా వస్తువులు ఉన్నాయి. ప్రజలు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఏదైనా బాగాలేకపోతే, ఏదైనా వనరులు రాకపోతే, ఏ పని ముందుకు వెళ్ళలేకపోతే అందరికి గుర్తొచ్చేది ఏంటి? పంచాంగం, జాతకం, గురువు. అరే నా జాతకంలో ఏ గ్రహం ఎక్కడుందో, ఏ ఉంగరం పెట్టుకుంటే ఏమవుతుందో, ఇలాంటివే గుర్తొస్తాయి అందరికీ. కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే చాలా రకాలుగా చెడులు ఉంటాయి. ఒక గ్రహం ఉంటుంది, అది మానవ గ్రహం. నవగ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు, కానీ మానవ గ్రహం ఒకటి ఉంటుంది. మనని ఎంత లోతుగా ఉంటే అంతలోకి తోసేస్తూ ఉంటుంది. మళ్ళీ వస్తారని చెప్పి దానిపైన బండ కూడా ఒకటి వేస్తారు. అలాంటి మానవ గ్రహాలు ఉన్నాయి. వారి మధ్యన మనం తిరుగుతూ బతుకుతూ ఉన్నాం. కాబట్టి మన పైన ఎన్నో రకాల చెడు క్రియలు చేస్తుంటారు. అవన్నీ కూడా పూజలతోనో, గ్రహాల యొక్క స్థితిగతులతోనో, వాటికి చేసే దానాలతోనో అవి చేయాలి. గ్రహాలకు దానం చేస్తే శాంతిస్తాయి. కానీ మానవ గ్రహానికి ఏమైనా చేయండి, శాంతించవు. మన మీద దండెత్తుతూనే ఉంటారు, మన మీద కట్టపలా పొడుస్తూనే ఉంటారు. కాబట్టి వారి నుంచి కొంచెం బయటపడాలి మనం. కాబట్టి దాని గురించి మనం ఏంటంటే కొన్ని రకాల వస్తువులకు మంత్రోచ్చారణ చేస్తుంటాం. ప్రతి కస్టమర్, ప్రతి ప్రేక్షకుడు కూడా మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం వారి దగ్గర ఉండకపోవచ్చు. కానీ వారి చెంతకు చేర్చేటువంటి వస్తువులు అయితే కొన్ని ఉంటాయి. ఆ వాటి వలన కూడా కొంతమేర ఉపశమనం అయితే పొందొచ్చు కదా. దానితో మన వృషభ రాశి వారికి అయితే చదువులో ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వారికి యొక్క బల్బ్ ఇలాగా రాసి మంత్రం చేసినటువంటి బల్బులు ఉంటాయి. ఇవి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, అలానే స్టడీ రూమ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పిల్లలకి అయితే కనుక మైండ్ పరంగా, బుద్ధి పరంగా అన్నీ కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతాయి. మొద్దుబారిన మైండ్ సైతం కూడా చురుకుదనంతో వచ్చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క బల్బుని కనుక వారి ఇంట్లో ఉంచుకోవాలని నా ఒక ఆకాంక్ష. అలానే ఏదన్నా ఇలాంటి దెయ్యాలు పూతలు పెట్టకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించి, అష్టదిబ్బని చేయించి మన మీద ఏ చెడు క్రియ చేయిస్తుంటారో మనకు పనులు అవ్వవు. అలాంటి వారికి సెంటు ఇది అప్లై చేసుకుంటే మనం అనుకున్న పనులు ముందుకెళ్లేదానికి, కోర్టులో విషయాలు బయటకు వచ్చేదానికి, భార్యాభర్తల మధ్య దూరం పెదకుండా తగ్గించేదానికి, అలాంటి లోన్స్ ఏమైనా పెట్టుంటాయి కూడా బాధపడేదానికి ఇలాంటిది బాగా పనిచేస్తుంది. కాబట్టి వారు ఇలాంటి వాటిని పెట్టుకోవచ్చు. ఇంకా కూడా వారి యొక్క సమస్యను బట్టి పరిష్కారం అయితే మన దగ్గర లభ్యపడుతుంది. దీనితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. కాబట్టి వీరేంటంటే ఎక్కడైనా ఆలయంలో
దుర్గామాత కానీ లలితమ్మ వారు కానీ ఉంటే పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. 2 రకాల ఫ్రూట్స్, గాజులు అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఏదైనా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ సమర్పించుకొని అక్కడ మనకి దీపం ఉంటుంది. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి కోకోనట్ ఆయిల్తో దీపం పెట్టాలి. కోరిక కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటే మనమే శత్రు భయం లేకుండా ఉంటుంది. ఇంకా మనల్ని ఏదిస్తున్నారు, శత్రువులు ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు అంటే ఒకటి మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కానీ లేదా ఇది మనకి రావి చెట్టు కానీ ఉంటుంది. గురువారం రోజున 4 తర్వాత 6 అలానే అక్కడ చుట్టూతా ఒక 2 లీటర్ల నీళ్లు పోయాలి. చెట్టు పాదిలో 2 లీటర్ల నీళ్లు పోసేసి అక్కడ దీపారాధన వచ్చేసి ఎవరైతే మీకు శత్రువులు అనిపిస్తున్నారో వారి పేరు రాయాలి. రెడ్డింగ్ పెన్తో రాసేసి ఆ పేపర్ని 4 మడతలు వేసి ఆ దీపారాధన కింద పెట్టాలి. అలా పెట్టినట్టయితే కనుక ఇలా 3 వారాలు చేయాలి. ఆ శత్రు భయం దూరం అవుతుంది. మారితే మిత్రులుగా మారుతారు, లేదా దూరం అయిపోతారు. మనకి ఇబ్బంది, టెన్షన్ ఇలాంటివి ఏమి రాకుండా ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి శత్రు భయం పోయేది. ఇంకా మిమ్మల్ని బాధిస్తున్నారు అంటే ఒక మంచి దానిమ్మకాయ తీసుకోండి. దానిమ్మ పండు ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన స్క్వైర్గా దానిమ్మ కొమ్మతోనే మనం రాయాలి. స్క్వైర్గా రాయాలి. ఆ రాసినటువంటి దానిలో వారి పేరు రాయాలి. అలానే బయట పక్కన మన పేరు రాయాలి. రాసి పక్కన మ్యాటర్, ఎవరితో ఏ సమస్య ఉందని రాయాలి. ఒక పండుకి ఒకటే పేరు. అలా ఎవరితో ఏ సమస్య ఉందో ఆ పెండు తీసుకొని రాసి ఎక్కడైనా బాగా స్మెల్ ఇచ్చేటువంటి మురికి కాలాలు, మన కొంత రకాల సీఎంలు గారు ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు. ఏది మూసీ నది ప్రక్షాళన అని, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ అలాంటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే మాత్రం దానిమ్మ పండుగడానికి కూడా స్థలాలు ఉండవు. ఇక మరి ప్రక్షాళన చేయకముందే గనక ఆ దానిమ్మ పండుని తీసుకుపోయి అలాంటి మూసీ నదిలో వేస్తే గనక ఆ శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా కాళ్ళు చేతులు ముడుచుకొని, చలికి ముడుచుకుంటాం కదా మనం, అలా ముడుచుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఇది శత్రువుని జయించడానికి చేసేటువంటి చిన్నపాటి ఇంటిలో నుండి ఉండేటువంటి వస్తువులతో చేసేటువంటి చిన్న ఇంగిరియన్స్. దీనికి గురువు గారికి సక్సెస్ అయితే మాత్రం గురువు గారికి ఖచ్చితంగా దక్షిణ పంపించాల్సిందే వృషభ రాశి వారు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలరు, టమాటా కలరు, రెడ్ కలర్. ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం, గురువారం 2 కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి నెంబర్ కూడా చూసినట్టయితే కనుక 9, 1 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఏదైనా మీకు నచ్చిన పరిహారం చేసుకుని గురువు పేరు చెప్పకుండా వారికి నచ్చిన పరిహారం చేసుకుంటూ ఏదైనా ఉపయోగం పొందితే కనుక ఖచ్చితంగా దక్షిణ వేయాలి. ఇది ఈ యొక్క వృషభ రాశి వారు జూన్ మాసం 2026 సంవత్సరం. జూన్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి అదృష్టం వరుస్తుంది అంటారు, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుంది అంటారు? జూన్ మాసం అనేటప్పటికి మిథున రాశికి బాగా అనుసంధానమైనటువంటి మాసం అని చెప్పొచ్చు. బాగా కలిసి వచ్చేటువంటి మాసం, మిశ్రమం కూడా కాదు, ఇంకా బాగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోతాయి అన్ని. దాని దగ్గర గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఈ మధ్యన కొంచెం బాగానే ఉన్నాయి. మే మాసం చివరాకర్లో మారినటువంటి గురువు కావచ్చు, గురువుతో శుక్రుడు, ఇది చాలా గొప్ప విశేషం. గురువుతో శుక్రుడు అనేది ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు. అది ఇప్పుడు విశేషంగా కలుస్తున్నారు. కాకపోతే మోఢ్యమైతే ఉన్నది, శుక్ర మోఢ్యమైతే కొనసాగుతూ ఉంది. అలానే అధిక జ్యేష్ఠం కొనసాగుతూ ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేందుకు, శుభకార్యాలు నిర్వర్తించేందుకు, శుభకార్యాలు చేయించుకునేందుకు కూడా పెద్దగా లేదు. కానీ వీరికి కలిసి వస్తుంది. జూన్ మాసం అయితే కనుక 2వ స్థానంలోకి గురువు ఉండడం, గురువుతో పాటు శుక్రుడు ఉండటం, అలానే 3వ స్థానంలో కేతు ఉండడం. ఇటు చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు వెనక నుంచే రావడం, బుధుడు ఉండడం, మిథున రాశిలో బుధుడు ఉండడం చాలా గొప్ప విశేషం. మిథున రాశిలో బుధుడు రావడంతో వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా వెతికి కాలికి దొరికినట్టుగా ఉంటుంది. అలానే ఎవరి గురించి ఎదురు చూడటం ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కావచ్చు, మోసం చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడో ఏదో చేస్తా అని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటారు, కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నీకు 10 రూపాయలు వడ్డీ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వీరేమో రూపాయలతో దాచుకుని ఉంటారు. పప్పు డబ్బాలో 7 వారాల నగలు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఎవడో తగులుతారు. తగిలేసి 7 వారాలు ఏంది నీకు 14 వారాల నగర చేపిస్తా అని చెప్పి కాస్త తీసుకుపోతాడు. అదే మనకి పద్మావతి చూడాలని సినిమాలో చిరంజీవను సౌందర్య గారి తింటుంది అన్నమాట. వాడు గోపి 7 వారాల నగలు తీసుకుపోతాడు హీరో అవ్వాలని చెప్పేసి అని. అదే విధంగా వచ్చి నమ్మించి 7 వారాల నగలు తీసుకుపోతాడు. కాబట్టి గోపి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకేమన్నాడు వాడు, పోయాడు ఎటు నీ నగల కోసం వచ్చాడని చెప్పి అంటాడు. అంటే వాడు ఇంకా తేల్చుకోలేరు అనమాట వీళ్ళు. కాబట్టి అలానే వీరికి ఉన్నటువంటి బంగారం కావచ్చు, దాచిపెట్టినటువంటి వజ్రవైడూర్యాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పరపతి కావచ్చు, పొడుగు కావచ్చు, ఏదైనా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల బాధపడేటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంది. ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారానే చాలా దారుణంగా మోసపోతారు అనమాట. అవన్నీ కూడా మళ్ళీ ఆ పర్సన్స్ కనిపించడమా, వారి నుంచి రికవరీ చేసుకోవడమా, లేదా ఏదో విధంగా లాభం పొందడం అయితే మాత్రం ఈ జూన్ మాసం బాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే
వీరు మనస్తాపానికి గురయ్యారో ఆ మనస్తాపం నుంచి బయటపడేందుకు మాత్రం అవకాశం ఉంది, ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. అలాంటిది లేని వారైతే కనుక అదృష్టవంతులు. వీరికి ఒకసారి ఎవరైనా కనెక్ట్ అయితే వీరి దగ్గర నుంచి బయటపడటం అవధిక, దేవుడి దగ్గరికి మనం వెళ్ళినట్టేగా. అదే వీరు ఎంత కష్టమైన పడతారు కానీ మనిషిని వదులుకోరు, అలాంటి వ్యక్తిత్వం ఉంటుంది వీరికి. కాబట్టి కక్ష కూడా అలానే తీర్చుకుంటారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా పెళ్లి చేసుకున్న వారు ఉంటే. అలానే వీరికి రాజకీయ రంగంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మిథున రాశి వారికి ఇది సరైనటువంటి అవకాశం, సరైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఏది 2026 సంవత్సరం జూన్ మాసం. ఇక వీరికి టైము సమయములు కావాలంటే 2వ తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి నెల చివరి ఆఖరి వరకు కూడా ఎవరైనా సరే గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే వీరికి నాకు వయసు 32 ఉన్నాయండి, నాకు వయసు 14 ఉన్నాయండి, నేను వెళ్ళాలని కానీ నాకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ నేను వెళ్ళలేకపోతున్నానండి, ఇవన్నీ వదిలేసి వెళ్ళాలనుకున్న పనికి వెళ్ళాలి. ఎవరో ఏదంటారు అనుకుంటే ఆగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ముందుకు వెళ్ళలేరు. ఈ జూన్ మాసం వీరికి మిరాకిల్ జరగబోతుంది. అదే రాజకీయ రంగంలో అడుగు పెడితే వచ్చేటువంటి అవకాశాలు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కోర్టు విషయాల్లో భార్యాభర్తలు దూరమైన, అలానే ఏదన్నా వీరికి ఏదైనా డబ్బులు వాసి 420 కేసులు పెట్టినా, ఫ్రాడింగ్ కేసులు పెట్టేసిన, ఫైనాన్స్ కేసులకు సంబంధించిన ఏదైనా కోర్టులో నలిగిన విషయాలున్నా కూడా ఈ మాసం 17-16 తారీఖు తర్వాత నుంచి వీరికి అద్భుతంగా ప్రయత్నం చేసుకుంటే కనుక ఆ కేసుల నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కనీసం జూలై మాసంలోనే బయటకు వచ్చే అవకాశం అయితే వీరికి కనపడుతూ ఉంది. ఆస్తి తగాదాలు కోర్టులో ఉంటే కూడా అవి కూడా తీరిపోతున్నాయి. ఇది చెప్పినందుకు గురువు గారికి ఎంతో కొంత దక్షిణ అయితే వేయాల్సిందే, ఖచ్చితంగా వేయాల్సిందే. మిథున రాశి వారు 1 వారం నగలైనా వేయాల్సిందే, 7 వారాలు నాకు వద్దు. అలానే ఈ మిథున రాశి వారికి అద్భుతంగా మరొక విషయం ఏంటంటే కనుక శని భగవానుడు వీరికి మంచి చేయబోతున్నారు. ఇది గొప్ప విశేషం. ఈ మాసంలో శని భగవానుడు కూడా వీరికి మంచి చేయబోతున్నాడు, రాహు కూడా మంచి చేయబోతున్నాడు. కాబట్టి వీరికి అనుకున్నటువంటి కార్యాలు, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి నిర్వర్తించుకునేలా ఉంటుంది. శుభకార్యాల పాల్గొనే ఉంటుంది. వీరికి పేరు ప్రఖ్యాత కూడా మంచి సానుకూల పడేట్టుగా కనిపిస్తూ ఉంది. మరొక రంగం సినీ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంది. కొత్తగా వెళ్ళాలనుకున్న వారికి చాలా అద్భుతంగా ఉంది. పాత వారికి ఏదైనా సహాయం చేస్తూ అవకాశాలు కూడా మెండుగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి పర్వాలేదు కాదు, కూర్చొని తినొచ్చు అనే విధంగా అయితే ఉన్నది. ఈ జూన్ మాసం బాగుంటుంది. కాబట్టి వీరికి విదేశీ ప్రయత్నం ఒక్కటి మాత్రం వీరు ఆపాలి. అలానే గండాలు ఒకటి 2 కనిపిస్తున్నాయి. 15వ తారీఖు లోపు ఒక గండం కనిపిస్తుంది, 27వ తారీఖు లోపు మరో గండం, అంటే 21 నుంచి 27 లోపు ఈ వారం రోజులు మరొక గండం అయితే కనిపిస్తుంది 3వ వారంలో. ఆ గండాలు కూడా ఎక్కడ అంటే ఫుడ్ పాయిజన్స్ అవ్వటము, ఒబిసిటీ లాంటివి రావటము, దీంతో పాటు పట్టించుకోవటం. నాకు జలుబు దగ్గే ఉందిలేండి, ఏవి వెళ్తాం హాస్పిటల్ కింద ఆస్మా వచ్చేస్తుంది. అలానే ఇంకా ముదిరిపోతే లంగ్స్ పాడైపోతాయి, అది ఇంకా ముదిరిపోతే టీబీ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి త్వరగా వెళ్ళేసి చూయించుకోవాలి. చిన్నపాటి ఆరోగ్యం బాగాలేకపోయినా ముందుగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాల్సిందే. మనం ఫారంలో ఉంటే నైట్ హాస్పిటల్ తీరు, మార్నింగ్ హాస్పిటల్ తీస్తారు, ఈ సమయం ఉంటుంది, దీనికి ఒక లెక్క ఉంటుంది అనుకోవచ్చు. మన భారతదేశంలో ఉంటే అదృష్టం ఏంటంటే బాగాలేని ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళచ్చు. 24/7 హాస్పిటల్స్ అటు ఈరోజు చాలా మంది ఉన్నాయి అట్లానే. కాబట్టి ఒకటి బార్ షాపులు, హాస్పిటల్స్ మన భారతదేశంలో స్వచ్ఛందంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ 2 దొరుకుతాయి. దవాఖాన దొరుకుతుంది, పైకాన దొరుకుతుంది. కాబట్టి వెళ్ళొచ్చు, చూయించుకోవచ్చు. ఇది గొప్ప అదృష్టం మన భారతదేశానికి పెట్టినటువంటి పుణ్యఫలం. కాబట్టి ఇది ఒకటి మనం చూయించుకోవచ్చు. శత్రుత్వం ప్రస్తుతం వీళ్ళు ఎవరితో వస్తుంది, ఎవరితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఎక్కువగా దూరంగా ఉండాలి. వీరు శత్రువులు అంటే పుట్టింటి వాళ్ళతో శత్రువులతో ఉండేది. అలానే వీరికి మేనత్తలు మేనమావుల తరపు నుంచి అయితే బాగా శత్రుత్వం బాగా పెరిగేలా ఉంది. ఎందుకంటే కనుక కర్కాటక రాశిలోకి గురువుతో కూడినటువంటి శుక్రుడు, వీళ్ళిద్దరు కూడా వీరికి 2వ రాశిలో ఉన్నారు. ఇక్కడ మిథున రాశి 2వ రాశి అంటారు, దీనికి 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంధుమిత్రుల నుంచి వీరి శత్రువులు. వీరు ఎదుగుతుండే అంటే కొత్త శారీ కట్టుకోండి, ఇక నిప్పులు పోసుకుంటారు కళ్ళల్లోనూ. ఇక వీరికి సాయంత్రానికి అనేసి అయిపోతుంది. కొత్త బట్టలు షర్టు వేసుకోండి, ఇక షర్టు సాయంత్రం మట్టి కొట్టుకునేదాకా కూడా వీరికి తలకనొప్పి తగ్గదు, అనేసి అయిపోతారు. అనుకున్న పని ముందుకు వెళ్ళవు. ఎంత బాగుపడుతున్నారో, అయ్యా బాగుపడయ్యా అంటాం కాదు, అయ్యో ఎంత బాగుపడుతున్నారో అని వీరి మీద వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో అయ్యో మా అబ్బాయి మా అమ్మాయి అనుకొని చెప్పుకొని వెనక నుంచి మాత్రం గొయ్యలు తీస్తుంటారు. వీరు మాత్రం ఖచ్చితంగా మన బంధుమిత్రుల నుంచి వీరికి శత్రువులు. బయట వాళ్ళు అంతా మంచి వాళ్ళే, బంధుమిత్రుల నుంచి వీరికి శత్రువులు ఉన్నారు. వీరికి రావాల్సిన వనరులు కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, అన్ని కూడా పడగొట్టేలా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి. అలానే వీరు చిన్నపాటి బిజినెస్ చేయాలనుకుంటే హోటల్ రంగం చాలా అద్భుతంగా ఉంటుందండి. హోటల్స్ రంగం పెట్టుకోవచ్చు. రెస్టారెంట్స్, హోటల్స్, బారం షాప్, బారం రెస్టారెంట్, వాటన్నిటి కూడా పెట్రోల్ పంపు లాంటి వీటన్నిటి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. గోల్డ్, సిల్వర్ లాంటిది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మెడికల్ లాంటి వాటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రకృతి వైద్యానికి సంబంధించి కూడా వీళ్ళు రంగంలోకి అడుగు పెట్టవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఒక విదేశీయానం, గండాలు, ఈ 2 తప్పించుకుంటే మాత్రం ఈ జూన్ మాసం వీరికి మరొక అడుగు ముందుకు వెళ్తుంది. మనం బ్రతకడానికి, జీవించడానికి మరో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించకపోయినా మన వాళ్ళకి మనం చూసుకునే బాధ్యత కల్పించేందుకు ఈ జూన్ మాసంలో వీరు అర్హతగా ఉంది. కాబట్టి అమర ప్రయత్నం చేయొచ్చు. అలానే
ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని మన సభ్యుల్ని ప్రేమగా అభిమానంతో బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కోదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటివారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవరితో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడలేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? ఇక ముఖ్యంగా వీరికి పరిహారాలు వీరికి చాలా ముఖ్యంగా చేసుకోవాల్సింది. పరిహారాల కన్నా కూడా ముందు గొప్పంగా వీరికి విషయం ఏంటంటే కనుక వీరికి ఏదైనా సమస్యలు ఉంటాయి. ఎంత జాతకం చూపించుకున్నా ఏం అంతు చెక్కవు, ఏదో రకమైన సమస్య ఉంటుంది, కట్టుదిట్టంగా ఉంటుంది. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి, వాయుతత్వానికి వీరికి ఎక్కువగా ఎవరన్నా దూత్ అంటే వీరు భయపడే తత్వం కాదని ప్రేమించే గుణం ఎక్కువ ఉంటుంది వీరికి. కాబట్టి ఇలాంటి వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్న ఇలాంటి వారు మన ఇంట్లో ఉన్నా కూడా చాలా అదృష్టం. మిథున రాశి వారి ఇంట్లో ఎవరున్నా కూడా వాళ్ళంతా అదృష్టవంతులు అవుతారు. వారు ఏదైనా చాకచక్యంగా సంపాదించుకుంటారు, సాధించుకుంటారు. అలాంటి వారికి మరి శత్రువు ఖచ్చితంగా ఉంటుంది కదా, జాతకాల్లో అవి ఉండవు కదా, జాతకాల్లో తెలియవు కదా. మరి అలాంటి వారు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఏ పని చేసినా ముందుకెళ్ళిన వారికి మన దగ్గర కొన్ని రకాల మంత్రం చేసినటువంటి వస్తువులు ఉంటాయి, ప్రజలందరికీ తెలుసు. అలాంటి మన దగ్గరికి అందరూ రాలేరు, కానీ వస్తువుల ద్వారా కూడా వారు ఉపయోగం పొందొచ్చు. కాబట్టి ఇలాంటి వారికి ఏంటంటే కనుక ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఈ క్యాండిల్ ఉంటుంది. ఇది క్యాండిల్, కలర్ నల్లగా ఉన్న క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ ప్రతిరోజు కూడా సంధ్య వేళలో ఒక 5 నుంచి 10 నిమిషాలు వెలిగించుకుని దీనికి ఇలా చూస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి క్రోధాలే కాకుండా చెడు నెగిటివ్లు, అలాంటి నరదిష్టి, నరఘోష, కొన్ని రకాల గ్రహదోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇది 21 రోజు వస్తుంది క్యాండిల్. ఇలానే ఆరావళి కాటుక, ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, అంతకన్నా పెద్దవారికైనా, మగవారికైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, ఎవరైనా సరే ఇది కంటికే కాదు, తలకే కాదు, దిష్టి చొక్క కూడా రాసుకోవచ్చు. ఈ యొక్క ఆరావళి కాటుక ఇది 21 మూలికలతో కూడినటువంటి భస్మం. ఈ యొక్క కాటుకను కనుక ప్రతి నిత్యం కూడా ధరించుకున్నట్టయితే కనుక మన మీద చెడు క్రియలే కాదు, అలానే నరదిష్టి, నరఘోష కూడా కొంతమేర ఉపశమనం పొందేలాగైతే కనపడుతుంది. గుడ్డి కన్నా మెల్లమేరు, ఏదో నలకలు వేయడం జరగాలి, లేకుంటే అసలు కనపడదు. కాబట్టి ఇది వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి వస్తువులు మన దగ్గర ఎన్నో రకాలుగా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి వస్తువులు. అవన్నీ కూడా వారికి సరస్వైన ధరల్లోనే వారి చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఈ రోజుల్లో పెట్రోల్ కొరతలు ఉన్నాయి,
వారు నడుస్తోంది. అయినా కూడా మనము ఎంతో బాధ్యత తీసుకొని వారి చెంతకి చేర్చేటువంటి సదవకాశం ఉంది. ఎద్దుల బండి గుర్ర బండి మీద తీర్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మాట ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే వీరికి దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఆ దేవుని అనుగ్రహం నవగ్రహాలు ఉంటాయి. వీరు దేవుని కన్నా కూడా గొప్పగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. సోమవారం రోజున బియ్యము, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అలానే ఇవన్నీ కూడా ఒక పావు కిలో చుంపు తీసుకొని, అలానే జీడిపప్పు, కాశీనట్ అంటారు, జీడిపప్పు, కాజు, అవి ఒక పావు కిలో తీసుకొని ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడ బ్రాహ్మణులకు కానీ అక్కడ అర్చకులు వారు కానీ ఉంటారు, దానం ఇచ్చేసేయాలి. దానం ఇచ్చిన రోజున కాళీకి నమస్కారం చేయకూడదు. అలా దానం ఇచ్చేసిన తర్వాత హనుమాన్ మందిరంకి వెళ్ళి ఆకు పూజ చేయించుకోవాలి. ఏ వారైనా చేసేవారంటే చాలు, ఆకు పూజ చేయించుకోవాలి. ఇలా చేయించుకున్నట్టు సింధూరం 1 కిలో, అలానే నువ్వుల నూనె 1 కిలో దానం ఇచ్చేయాలి. ఇలా చేసుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి లభ్యపడతాయి. అలానే ఆ గ్రహాలు ఏదైనా సానుకూలంగా లేనటువంటి వారు, దశాంతదశలు బాలేటువంటి వారు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు. దీంతో పాటు మరొక విశేషణ, ఈ మాసంలో వీరికి జూన్ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, అలానే ఎల్లో కలర్, ఈ 4 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి నెంబర్ కలిసి వచ్చే నెంబర్ 8 and 4 and 6, ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వారం, సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే గురువారం కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వలేకపోయినా కూడా కొంతైనా ప్రతిఫలం అయితే పొందొచ్చు. అవకాశం మెండుగా అయితే కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు గురువారు. వీళ్ళకి ఎలా ఉండబోతుందో ధన్యవాదాలు.